సబ్స్క్రైబర్స్ నేను లైవ్ లోనే మీతో షేర్ చేసుకుంటూ చేద్దాం ఒక చిన్న షార్ట్ వీడియోలా. ఈవెన్ యూ కాంట్ ఇమాజిన్ హౌ స్పెషల్ యు ఆర్. సోషల్ మీడియా ద్వారా సూపర్ పాపులర్ అయిపోదాం అనుకునేటువంటి కోరికలు నాకు లేవు. నేను మాట్లాడటం మొదలు పెడితే కామర్స్ ఫుల్ స్టాప్స్ లేకుండా ఇలా వాగేస్తూ ఉంటా అన్న విషయం నా ఛానల్ అలా చిటుక్కుమని 1 వీక్ లో ఎలా మానిటైజ్ అయిపోయింది అంటే గనక ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా? నేను కిన్నెర కజాక్స్తాన్ నుండి ఇవాళ నేను ఆల్మాటీ సిటీలోనే చాలా హైయెస్ట్ పాయింట్ లో నుంచి మీ అందరికి చాలా స్పెషల్ హాయ్ చెప్తున్నానండి. ఎందుకంటే ఇది చాలా స్పెషల్ అకేషన్. బహుశా తమ్నైల్ లోనే చూసి ఈ పాటికి మీలో చాలా మందికి అర్థమైపోయి ఉండాలి. అవునండి, నా ఛానల్ మానిటైజ్ అయిపోయింది. జస్ట్ 1 వీక్ లో అలా చిటుక్కుమని అయిపోయింది మానిటైజేషన్. ఏంటి 1000 సబ్స్క్రైబర్స్ కి ఇంత బిల్డప్ ఇస్తున్నావు అని అనుకోకండి. మిలియన్ సబ్స్క్రైబర్స్ ఉన్న ఛానల్స్ ఉన్నాయి, అన్ని ఉన్నాయి, అవన్నీ నాకు తెలుసు. బట్ స్టిల్ నా యూట్యూబ్ ఛానల్ కి ఇది ఫస్ట్ మైల్ స్టోన్ కదా, అందుకే అనమాట ఇంత ఎక్సైట్మెంట్. యాక్చువల్ గా నేను నా ఫస్ట్ వీడియోలో చెప్పినట్టు నా ఛానల్ కి నేనే ఫస్ట్ సబ్స్క్రైబర్ అనమాట. అండ్ మైండ్ లో కొన్ని థౌసండ్స్ ఆఫ్ క్వశ్చన్స్ తోటి కొంచెం భయంగా బిడియం తోటి స్టార్ట్ చేసిన ఛానల్ అనమాట ఇది. వాట్ ఎవర్, ఇవాళ నాకు నా ఫస్ట్ 1000 సబ్స్క్రైబర్స్ వచ్చేసారు. అలాగే నా ఛానల్ మానిటైజ్ అయింది. నా ఛానల్ కి ఇలా హెల్ప్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా చాలా 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 థ్యాంక్స్ అండి. యాక్చువల్ గా నా 1K సబ్స్క్రైబర్స్ నేను లైవ్ లోనే మీతో షేర్ చేసుకుంటూ చేద్దాం ఒక చిన్న షార్ట్ వీడియో లాగా అని చెప్పి ఇదిగోండి ఇక్కడ పక్కన చూపిస్తున్నాను కదా, అలాగా లైవ్ లో రికార్డ్ చేయడం జరిగింది. కానీ అనుకోకుండా వెంటనే అప్లోడ్ చేయడం కుదరలేదు. అండ్ అలాగని చిన్నగా ఒక షార్ట్ వీడియోలో మీ అందరికి సింపుల్ గా థ్యాంక్స్ చెప్పేసి వదిలించేసుకుందాం అని కూడా నేను అనుకోవట్లేదు. ఎందుకంటే నేను నా ఫస్ట్ వీడియోలో చెప్పినట్లు నా సబ్స్క్రైబర్స్ అందరూ కూడా నాకు చాలా 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 స్పెషల్. మీరందరూ అనుకునే దానికంటే కూడా చాలా ఎక్కువ. ఈవెన్ యూ కాంట్ ఇమాజిన్ హౌ స్పెషల్ యు ఆర్. ఎందుకంటే నేను ఈ వీకేజే వ్లాగ్స్ అనే ఛానల్ ని నేను మనీ కోసం స్టార్ట్ చేయలేదు. యూట్యూబ్ అంటే ఒక ప్యాషన్ తోటి స్టార్ట్ చేయలేదు. వీడియోగ్రఫీ, వీడియో ఎడిటింగ్ అండ్ మేకింగ్ స్కిల్స్ భీభత్సంగా వచ్చేసి స్టార్ట్ చేయలేదు. ఇలా సోషల్ మీడియా ద్వారా సూపర్ పాపులర్ అయిపోదాం అనుకునేటువంటి కోరికలు నాకు లేవు. అలాగని ఏ పని పాట లేకుండా ఖాళీగా ఉండి కూడా నేను స్టార్ట్ చేయలేదండి ఈ ఛానల్ ని. ఈ వీకేజే వ్లాగ్స్ అనే ఛానల్ వెనకాల టోటలీ నా పర్సనల్ రీజన్ ఒకటి ఉందండి. ఈ ఛానల్ ద్వారా నేను ఒకటి వెతుక్కుంటున్నాను. వాట్ ఎవర్ అది ఏంటి, ఎందుకు స్టార్ట్ చేశాను అనేది నా లాస్ట్ వీడియోలో ఖచ్చితంగా చెప్తాను. అప్పుడే అర్థమవుతుంది మీకు మీరందరూ కూడా నాకు ఎంత స్పెషలో. యాక్చువల్ గా నా ఫస్ట్ వీడియో పెట్టి నేను చాలా రోజులు అయిపోయింది. బట్ ఆ తర్వాత అనుకోకుండా కొన్ని మంచి మంచి కారణాలకే చాలా బ్రేక్స్ వచ్చినాయండి. మా తమ్ముడు మ్యారేజ్ అని ఇంకా అదని ఇదని అలాగా. రీసెంట్ గా ఒక 1.5 మంత్ నుంచి కొంచెం యాక్టివ్ గా రెగ్యులర్ గా వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాను అనమాట. అండ్ దెన్ ఇంకా రీసెంట్ గా 1 వీక్ లో సడన్ గా అలాగా గమ్మని వ్యూస్ వచ్చేసి సబ్స్క్రైబర్స్ వచ్చేసి నా ఛానల్ మానిటైజ్ అయిపోయింది. వాట్ ఎవర్, దిస్ ఈస్ ద ఫస్ట్ మైల్ స్టోన్ ఆఫ్ మై వీకేజే వ్లాగ్స్. థ్యాంక్స్ టు వన్ అండ్ ఆల్. ఎట్ ద సేమ్ టైం నేను 1 మినిట్ షార్ట్ వీడియో లైవ్ లోనే పెట్టకపోవడానికి ఇంకో కారణం ఏంటంటే నా మొహం చూపిస్తూ 4 గోడల మధ్య చేసే కంటే వీడియో నా మెయిన్ పర్పస్ నేను ఇక్కడ ఆల్మాటీ అంతా చూపిస్తాను కదా. సో ఈ వీడియో కూడా చక్కగా బయట చుట్టుపక్కల అన్ని చూపిస్తూ చేస్తే బాగుంటుంది అనే ఒక ఇంటెన్షన్ తోటి కూడా కొంచెం లేట్ అయిపోయింది. 1K స్పెషల్ వీడియో కాస్త ఈ వీడియో అప్లోడ్ అయ్యేసరికి 2000 సబ్స్క్రైబర్స్ కూడా అయిపోయారు. సో ఆల్ టుగెదర్ ఈ క్షణం వరకు నా ఛానల్ ని చూస్తున్నా, వీడియోస్ ని చూస్తున్నాను, సపోర్ట్ చేస్తున్నాను, ఎంకరేజ్ చేస్తూ ఉండే వాళ్ళందరికీ కూడా నా స్పెషల్ థ్యాంక్స్ అండి. నేను ఫీల్ అయ్యే హ్యాపీనెస్ కి థ్యాంక్స్ అనేది చాలా చిన్న వర్డ్. సో మీ అందరి కోసం ఈ అందమైన ఫ్లేవర్స్ తీసుకోండి. చాలా అందంగా ఉన్నాయి కదా, భలే బాగున్నాయి చూడటానికి. నేను మాట్లాడటం మొదలు పెడితే కామర్స్ ఫుల్ స్టాప్స్ లేకుండా ఇలా వాగేస్తూ ఉంటా అన్న విషయం నాకు ఈ ఛానల్ స్టార్ట్ చేశాకే అర్థమైంది నా గురించి. అనుకోకుండా ఈ లెంత్ అయిపోతుంది. సో ఈ వీడియో నేను చాలా చిన్నగా ఉంచాలనుకుంటున్నాను. విత్ జస్ట్ మై హోల్ హార్టెడ్ థ్యాంక్స్ అనమాట. నేను ఇలాగే కజాక్స్తాన్ గురించి, ఇక్కడ లైఫ్ స్టైల్ గురించి, కల్చర్ గురించి మొత్తం అన్ని విషయాలు డీటెయిల్ గా ఇలాగే పోస్ట్ చేస్తూ ఉంటాను. మీరు నన్ను ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. అందరికీ నా వీడియోస్ షేర్ చేయండి. అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళు మర్చిపోకుండా నా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. కజాక్ వచ్చే విజిటర్స్ ఆల్రెడీ నన్ను చాలా చాలా క్వశ్చన్స్ అడుగుతూనే ఉన్నారు కామెంట్స్ లో అని, ఈమెయిల్ లో అని అలాగా. సో అలాగే మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నా సరే మర్చిపోకుండా కామెంట్స్ లో అడుగుతూ ఉండండి. నేను కొంచెం లేట్ అయితే అవ్వచ్చు కానీ బట్ డెఫినెట్లీ ఐ విల్ గివ్ యూ ఎ రిప్లై అన్నమాట. ఇక్కడ ఉండి కూడా మనకి మనం హెల్ప్ చేసుకోకపోతే ఇంకెందుకు. సో ప్లీజ్ డు నాట్ హెసిటేట్. కజాక్స్తాన్ లో ఇంకా మోస్ట్ బ్యూటిఫుల్ ప్లేసెస్ అన్ని వీడియోస్ రాబోతున్నాయండి. చాలా పెండింగ్ లో ఉన్నాయి. సూన్ అన్ని నేను ఎడిట్ చేసి అప్లోడ్ చేస్తాను. సో ప్లీజ్ స్టే ట్యూన్డ్. దెబ్బతో మన తెలుగు వాళ్ళు ఎవరైనా ఆల్మాటీ రావాలంటే ఎలాంటి డోకా ఉండకూడదు అనమాట. అంత డీటెయిల్ గా నేను వివరాలన్నిటితోటి అప్లోడ్ చేస్తాను. ఫాలో అవ్వండి. ఇంతకీ నా ఛానల్ అలా చిటుక్కుమని 1 వీక్ లో ఎలా మానిటైజ్
రిలీజ్ అయిపోయింది అంటే గనక దాని డీటెయిల్స్ నాకు తెలీదు. ఏమో మరి ఐఎమ్ నాట్ ఇన్ టు దట్. ఏమో అలా జరిగిపోయింది అంతే. నాకు తెలిసిన ఒకే ఒక్క రీజన్ మీ అందరి సపోర్ట్. సో ప్లీజ్ అలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. వన్స్ అగైన్ ఫైనలీ మై స్పెషల్ థ్యాంక్స్ టు ఆల్ మై వికేజీ వ్లాగ్స్ సబ్స్క్రైబర్స్. మళ్ళీ బోల్డ్ అని మంచి మంచి లొకేషన్స్ తోటి బ్యూటిఫుల్ సీనరీస్ తోటి మళ్ళీ మీ ముందుకు వస్తాను నెక్స్ట్ వీడియోస్ లో. బాయ్.